వాళ్ళు చెప్తారు నీ మీద కొన్ని రూమర్స్, నీకు నచ్చిన రూమర్ కి చాక్లెట్ ఇస్తా, నచ్చని రూమర్ కొద్దు. రైట్ చలో చెప్పురా. అన్నా ఫిష్ వెంకట్ అన్న నేను సన్నీ లియోన్ ప్రపోజ్ చేసిందంట అన్న, రూమర్ వచ్చింది. సన్నీ లియోన్ నీకు ప్రపోజ్ చేసిందంటగా? సన్నీ లియోన్ చేస్తే బాగుంటుండే. అయితే నచ్చింది రూమర్, అయితే నచ్చింది ఇసిరి. మీరు బ్రతుకున్న ఫిష్ ని తిన్నారని మీకు ఫిష్ వెంకట్ అనే పేరు వచ్చిందా? సూపర్. మీ డైలాగ్ మీకే అర్థం కావట్లేదు అని పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారంట కదా, ఇది నిజమేనా? నీ డైలాగ్ ఇచ్చేయాలి. ఈ అమ్మాయి బాలీవుడ్ కి వెళ్తే అన్న బీభత్సమైన హీరోయిన్. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. మీరు పార్ట్ టైం జాబ్ లాగా ఇంగ్లీష్ లెక్చరర్ లా పని చేస్తున్నారంట, నిజమేనా? ఐ నో ఇంగ్లీష్, ఐ డోంట్ నో ఇంగ్లీష్. మిమ్మల్ని మెయిన్ హీరోగా పెట్టి సినిమా తీస్తున్నారంట, నిజమేనా? అవును. సినిమా పేరు ఏందన్నా? అయితే వర్మ కాకుండా నా కర్మ, అయితే వర్మ కాకుండా నా కర్మ. మీకు ఫిష్ వెంకట్ లో ఫిష్ అనే పేరు ఎలా వచ్చింది? నేను భయపడుతూ ఫిషర్ మ్యాన్, అది ఫిష్ బిజినెస్, దానివల్ల ఫిష్ వెంకట్ అంట. మీ రియల్ లైఫ్ లో కూడా పెద్ద దాదా అంట కదా? నేనా? అన్న ఆ అమ్మాయి అడిగింది కాబట్టి నేను జనరల్ గా అడుగుతున్నాను. సినిమా ఫీల్డ్ లో ఈ క్యారెక్టర్స్, విలన్ క్యారెక్టర్స్ చేసే వాళ్ళందరూ బయట నిజంగా దాదాలని, గుండాలని, వాళ్ళని చూస్తే అందరు భయపడతారని అంటారు. ఇది ఎంతవరకు నిజం అన్న? అసలు నిజంగా అట్లా భయపడతారన్న మనుషులు? ఎవరు భయపడరు, ఎవరు భయపడరు కదా. అంటే నువ్వు నీ స్లాంగ్ చూసి నచ్చి నేను దాదాగా క్యారెక్టర్ పెట్టాను, అంతే. అది ఓన్లీ క్యారెక్టర్ అంటావు. ఇప్పుడు నువ్వు ఇండస్ట్రీలోకి వచ్చావు కదా, జనరల్ గా వచ్చిన వాళ్ళు ఎవరికైనా ఒక బ్యాకప్ కావాలి. మీకు బ్యాకప్ ఎవరు? అంటే నీ ఇంట్రెస్ట్ తోటో లేకపోతే బ్యాకప్ తోటే? లేలే, బ్యాకప్ తోనే వచ్చిన. శ్రీహరి ఎంట్రీ చేసిండు, నాకు మంచి ఫ్రెండ్. శ్రీహరి తర్వాత నాకు లైఫ్ ఇచ్చిండంటే నాకు వివి వినాయక్. క్రెడిట్ గోస్ టు వివి వినాయక్. యా, అంతే కదా. సూపర్.